నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎవరో ఇమిటేట్ చేశారు ఇంతవరకు లక్ష్మీ మంచు గారిని? అంత తన్నే ఎక్కువ, ఇంకా మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ బట్ మేనరిజమ్స్ అయితే వస్తాయి వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారే ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే క్యా క్యా అంటే క్యా మిమిక్రీ చాహియే. లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో. అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్, నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారు ఎప్పుడైనా? తనకు తెలుసు, మేము మాట్లాడుకుంటాం. She knows my Big Boss journey. వెళ్ళే ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. We speak now and then. She's also very busy in Bombay, but she's such a sweetheart. అందరూ అంటే ట్రోల్ చేస్తారు ఫర్ the way she talks, but అదే తన USP. Actually, that is her USP. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really బంగారు కొండ. ఎక్కడ she's so grounded. ఎక్కడ ఒక పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఎయిర్స్ ఉండవు. she's very approachable. ఒకసారి ఎప్పుడో TV9లో లైవ్లో నేను తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది, నువ్వా నీ పని చెప్తాను అందే. I know. సో షీఈ్ స్వీట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్ లవ్ అంటే షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సిన స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హిబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా, ఐ స్వేర్ వెన్ ఐ వెంట్ ఫస్ట్ టైమ్ టు బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఐ ఫెల్ట్ ఇట్ ఐమ్ గోనా గో టు ద హౌస్. వెన్ ఐ మెట్ లక్ష్మి, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఈజ్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, I'll tell that also. So uncle అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు, నేనే ముందుకు వెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్, భలే మాట్లాడతారు అంకుల్. He has a very powerful presence. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే. సో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అంకుల్ని బాగా సాధించాను అనమాట. అంకుల్ వీడియో చేద్దాం అంకుల్. పెద్ద ఆయన పట్టుకుని లైక్ మై డాడీ. సో ఐ లవ్ అంకుల్. సో ఐ బాదర్డ్ హిమ్ అండ్ ఐమ్ లైక్
అంకుల్ మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం విల్ డూ ఒక వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే, అంకుల్ ఒకటి చెప్పారు. అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది ఇష్టం అని. ఆయనది ఒక అసెంబ్లీ రోడీలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. అరిస్తే ఖరుస్తే సరిస్తే సైకిల్ కింది కస తొక్కేస్తా. అబ్బా టూ మచ్ మధు. ఇది చెప్పా. అంకుల్ అంటే నో అరిస్తే ఖరిస్తే సరిస్తే బుక్కలు వేస్తా. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఐ కెన్ ఇమిటేట్ అంకుల్. నౌ దే నో. అమేజింగ్. యాక్చువల్లీ యూర్ క్వైట్, అంటే యూర్ ఎట్ ఈజ్, అంటే యూర్ సో కాన్ఫిడెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే మిమిక్రీలో కావాల్సింది మీకు తెలుసు, అది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో. యూర్ కాన్ఫిడెంట్ దట్ యూర్ గుడ్. థ్యాంక్ ఎవరో ఇమిటేట్ చేస్తారు ఇంతవరకు? లక్ష్మీ మంచు గారిని అంత తన్నే ఎక్కువ. మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ బట్ అనిపించట్లేదు. మేనరిజమ్స్ అయితే వస్తాయి. వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారే ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే క్యా 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 మిమిక్రీ చాహియే. లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్, నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారు ఎప్పుడైనా? తనకు తెలుసు, మేము మాట్లాడుకుంటాం. బిగ్ బాస్ జర్నీ వెళ్ళే ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. వి స్పీక్ నౌ అండ్ దెన్. షీఈ్ ఆల్సో వెరీ బిజీ ఇన్ బాంబే, బట్ షీ సచ్ అ స్వీట్ హార్ట్. అందరూ అంటే ట్రోల్ చేస్తారు ఫర్ ద వే షీ టాక్స్, బట్ అదే తన యూఎస్పీ. Actually, that is her USB. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really Bangaru very konda. Ekkada she's so grounded. Ekkada oka pedda star family nunchi vachinattu airs undavu. She's very approachable. ఒకసారి ఎప్పుడో TV9 లో లైవ్ లో నేను తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది, నువ్వా నీ పని చెప్తానుండు, నీ పని చెప్తాను. సో షీఈ్ స్వీట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ని కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్ లవ్ అంటే, షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే, షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సినవి స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హిబిషన్ చేసింది కానీ, నేను అనుకున్నది కానీ, గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా. ఐ స్వేర్ when I went first time to Big Boss interview, I felt it, I'm going to go to the house. When I met లక్ష్మి, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్, హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఇస్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, ఐల్ టెల్ దట్ ఆల్సో. సో అంకుల్ అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకెళ్ళిపోయి, అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు, ఎస్ ఐ డోంట్ ఫర్గెట్
భలే మాట్లాడతారు అంకుల్. He has a very powerful presence. అండ్ అంకుల్ నేను లక్ష్మీ మంచుని అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే